मिलेगी ऑल टाइम मस्ती और मजे ओनली विद सोनी। ये करो सब्सक्राइब, कमेंट एंड लाइक। दाढ़ी सही रा अरे रे बुलेट అయిపోయాయే అటాక్ రే ఎక్కడికి వెళ్ళి దాక్కున్నారా వాళ్ళని వదలకండి మన బాస్ ఇక్కడికి వచ్చేస్తున్నారు ఆయన వచ్చేదాకా వీళ్ళని వదలకండి మా బాసులు వచ్చేసరా ఇక మా బాసు మిమ్మల్ని తొక్కు కొడతారా రే దున్నపోతి ఎదవా ఏంటి ఇంత పెద్ద మనిషి మీద ఒక చిన్న టమాటా విసిరేస్తున్నా అది లెక్క ఇక నుంచైనా సరిగ్గా కళ్ళు తెరిచి వేయండిరా రే వీళ్ళ దగ్గరికే మనం తన్నులు తినడానికి రాలేదు తన్నులు తన్నడానికి వచ్చాం అయినా నీకు ఇది అర్థం కాదులేరా డాంకే ఆతో తలపడటం కష్టం కాదయ్యా చాలా కష్టం పపన్ కావాలనేగా కొబ్బరికాయ తీసుకొచ్చావు అదే నేను మొయ్యలేననే కదా నువ్వు ఇంతలా తీసుకొచ్చావు ఇదిగో ఈ చిన్న పళ్ళు తీసుకొచ్చాను వీటితో కట్టుకో సబాష్ నీ దగ్గర అన్ని వస్తువులు కావాల్సిన సస్పెన్షన్ ఉంది సస్పెన్షన్ అంటే ఏంటి నీకు ఇంగ్లీష్ రాదా అసలు సస్పెన్షన్ అంటే సమాధానం ఏంటి సమాధానమా దేనికి సమాధానం అరే సమస్యలకు పరిష్కారం అని చెప్తున్నాను అరే ఏమిటయ్యా ఇక్కడ మీటింగ్ లాగా మాట్లాడుతూ ఉన్నారు రండి వెళదాం వాళ్ళని కొడదాం నీకు అసలు బుర్ర ఉందా లేదా లలాన్ చిన్న చిన్న కూరగాయలతో వాళ్ళ మీద దాడి చేస్తావా కొబ్బరికాయలు తీసుకొని విసిరి కొట్టు అరే మామూలు ఈ చిన్న శత్రువుల్ని మనం ఎందుకని కొబ్బరికాయ తీసుకొచ్చి కొట్టాలి వాళ్ళని పట్టుకోండి వాళ్ళు తప్పించుకొని పారిపోకూడదు మనకి పోలీసులకి గొడవ వద్దుగానే పదండి ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం త్వరగా బండి నడపరా బాబు వాళ్ళు వెనకే వచ్చేస్తున్నారు ఎందుకే ఇంత పెద్ద బండి కొనొద్దురా అని చెప్తూ ఉన్నాను స్టేటస్ అని ఒకటి ఉంది కదా దానికి తగ్గట్టు బండి కొనుక్కోవాలా అరే ఎలా దాక్కుంటావురా మనం దొరికిపోతాం కదా మనతో తలపడడం కష్టం కాదు చాలా చాలా కష్టం ఇంత ఖరీదైన కార్ని గుద్దేశావు కదా నేను ఊరికే వదిలిపెట్టను ముందు నువ్వు ఇక్కడి నుంచి పారిపో లేదంటే వాళ్ళు మనల్ని ఊరికే వదలరా చూసారా మిత్రులారా సమస్య మనం వెనక ఎలా తలుకొస్తుందో అని
ఆగండి ఆగండి, ఆయన మనల్ని ఆగమని చెప్తున్నారు కదా. అరే త్వరగా పదండి, ఇక్కడ ఉంటే మళ్ళీ అరెస్ట్ చేస్తారు. మాది పోలీస్ స్టేషన్ లో మా కోసం వెతుకుతున్నాయి. మమ్మల్ని పట్టుకోవడం మేమే కష్టం కాదు, చాలా చాలా కష్టం. ఆగండి, ఇంతకు మించి మీరు పరిగెత్తలేరు. బాగా ఇరుకున్నాం. అటువైపు పోలీసు, ఇటువైపు నీళ్లు. ఒక పని చేద్దాం, కావాలంటే మనం నీళ్ళలో దూకేద్దాము. అయ్యో, నీళ్ళలో దూకూడదయ్యా, నా నీళ్ళలో ఈత కొట్టడం రాదు. మనకి ఈత కొట్టడం రాదని మనకే తెలుసు, ఇంకా మన గ్యాంగ్ కి మాత్రమే తెలుసు, ఆ పోలీస్ కి తెలియదు కదా. అందుకే చెప్తున్నాను, రా దూకేద్దాం. పెద్దోడా, డైలాగులన్నీ బాగానే ఉన్నాయి. నీళ్ళలో మునిగామంటే మనం మునిగిపోతాం. ఒకరిని ఒకరు కట్టుకోండి. ఏంటి ఇలా మాట్లాడుతున్నారా? తాడుని కింద వేద్దాము, దీని ద్వారా కిందకి దిగేద్దాం. పెద్దోడా, తాడు సాయంతో వెళ్ళినా నీళ్ళలోనే కదా మనం దిగాలి, మనకెవరికి ఈత రాదుగా. కానీ ఆయన మనల్ని పట్టుకుంటారే, మళ్ళీ ఎలా చెప్తావో? మమ్మల్ని పట్టుకోవడం కష్టం కాదు, చాలా చాలా కష్టం అని. అరే వదిలేండి, చెప్పక్కర్లేదు. ముందు మనం సరెండర్ అయిపోదాం, ఆ తర్వాత ఆయనతో మాట్లాడదాం. కానీ ఆ సిలిండర్ ఇక్కడెక్కడ ఉంది? అయ్యో, నీకు ఇంగ్లీష్ అర్థం కావడం లేదయ్యా. అయ్యో, చదువు రాని డాంకే. కిలిండర్ అంటే అరెస్ట్ అవడం అయ్యా. దీని ముందే సరిగ్గా చెప్పుండొచ్చు కదా. మాటలు ఆపండి, పని చూడండి, త్వరగా కానివ్వండి. ఇదిగో చూడు, మేము కనుక బయటకు వచ్చామనుకో, నీ ఎముకలు సున్నం లేకుండా చేసి ఆ సున్నాన్ని తీసి నీ కళ్ళలో పెడతాం. నీకు సరిగ్గా బెదిరించడం కూడా తెలియట్లేదు బొబ్బనన్నయ్య. ఎముకలు తెల్లగానే ఉంటాయి, సూర్మా నల్లగా ఉంటుంది. ఎముకల్ని ఎలా సూర్మా చేసి వేసుకుంటావా? లలన్, నీకు ఏ మాత్రం బుద్ధి లేదురా. సరిగ్గానే చెప్తున్నావు. నీకే బుర్ర లేదంటున్నాడు. నువ్వు భలే దద్దమ్మవి. పువ్వా, గులాబా లేదా తామరా? అరే పువ్వులంటే పువ్వులు కాదు, తిరుగుతూడు దద్దమ్మానే. చాలు చాలు, నోరు ముయ్యండి. ఇంకా ఎంత మాట్లాడతారు? మీ బాస్ పేరు అడిగితే మీరు అసలు చెప్పట్లేదు. మా నోళ్ళు తెరిపించడం కష్టం కాదు, చాలా చాలా కష్టం. ఈ పాండాన్ని మీరు సాధారణంగా అనుకోవద్దు. తమ్ముడు, మాయా అద్దం. మనకి మనమే కనిపిస్తున్నావు, కానీ డిఫరెంట్ గా కనిపిస్తాం. అవును పండ సార్, వీళ్ళందరూ ఎవరు? అచ్చం మాలాగే ఉన్నారు, సేమ్ టు సేమ్. దానికోసమే మిమ్మల్ని రమ్మన్నాను. లెల్లన్, పప్పన్, చుట్టన్, బబన్. మీతో చెప్పాను కదా, వాళ్ళే వీళ్ళు. అరే అదేమిటి, వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ బంధించారు? పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళొచ్చు కదా. కుదరదు, వీళ్ళ గ్యాంగ్ వచ్చి ఏదో ఒకటి చేసి స్టేషన్ నుంచి తీసుకెళ్లిపోతారు. నాకు మీ సహాయం కావాలి. సహాయం? అవును, మీరందరూ వేషం వేసుకొని వీళ్ళ గ్యాంగ్ లో వెళ్లి చేరిపోండి. వీళ్ళ బాస్ ని ఎలాగైనా పట్టుకోవాలి. అదే మన నగరాన్ని కాపాడడానికి చాలా మంచిది. సరిగ్గా చెప్పారు, మేము ఆడపిల్ల వేషంతో వెళ్తాం. దొరికిపోతారు. మా గ్యాంగ్ లో ఆడపిల్లలు ఎవరు లేరు. ఇంగ్లీష్ అలా వేషం వేసుకుని వెళ్ళండి. మా గ్యాంగ్ కి ఇంగ్లీష్ అంటే చాలా ఇష్టం. ఇలాంటి క్యాట్ మొహం ఉన్న వాళ్ళకి భగవంతుడు కాస్త తెలివి పెట్టడం మర్చిపోయాడు అనుకుంటాను. ఏంటి అనుమానమా? మనం వీళ్ళ గెటప్ లో వెళ్ళాలి. మా గెటపా? కానీ మాకు గెటప్ అంటూ ఏమి లేదు కదా. అరే ఏంట్రా, నీకు ఇంగ్లీష్ రానంటుంది? గెటప్ అంటే మన రూపంలో వెళ్తాను అంటున్నారు. ఇప్పుడు అర్థమైందా డాంకీ? ఏ మాతో నువ్వు కాస్త జాగ్రత్తగా మాట్లాడు, సరేనా? లేకపోతే నీ నాలుగు కోసి ఈ షూతో కుట్టుకుంటాను, సరేనా? అన్నా, మీరు చాలా కోపిష్టి, చాలా చెడ్డవారు, ఏ మాత్రం తెలివి లేని వారు. కానీ మీరు అసలు రౌడీనే కాదు. గుడ్డు, బాతు గుడ్డు, దాన్ని పగలగొట్టి మేము ఆమ్లెట్ వేసుకుని తింటాం. అరే ఆమ్లెటా? అరే ఇప్పుడే తినాలని ఉంది నాకు. ఒక్క నిమిషంలో మీరు అందరూ ఇరుక్కుపోతారా రే? మీ మాటల్లోనే మీరు దొరికిపోతారు చూడండి. అరే బాబువా, నీ భాష ఏమిటి? నీ రూపం, మాట అన్ని కూడా మీకు కాపీ చేస్తాం. నువ్వు చేసిన పాపం ఎక్కువైపోదేంటి? అది తునతునకలు అవుతుంది చూడు, ఆ తర్వాత మీ పొగర దిగిపోతుందిలే. ఏటి అనుమానమా? మీరందరూ ఇరుక్కుపోతారు, మీకు త్వరలోనే శిక్ష పడుతుంది. అందరూ కలిసి పిండి రుబ్బుకోవాల్సిందే, అర్థమైందా?
శభాష్, లాంగ్వేజ్ పక్కా. అయితే గెటప్ మార్చాలి. అని గుర్తుంచుకో, వాళ్ళ బాస్ని పట్టుకునేంత వరకు మనం ఈ లాంగ్వేజ్ లోనే మాట్లాడుకోవాలి. ఇగో తమ్ముడు, నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. నాకు పూర్తిగా అర్థమైపోయింది కదా. ఈ గ్యాంగ్ వాళ్ళ భాష అలా మాట్లాడతాను. అది విన్నాక గ్యాంగ్ లో వాళ్ళకి తల తిరిగిపోతుంది. ఈ నలుగురిని పట్టుకునే విషయం డిపార్ట్మెంట్ కే తెలీదు. అందువల్ల ఎవరికి సందేహం రాదు. వెళ్ళండి, వెళ్ళి గెటప్ చేంజ్ చేయండి. వాళ్ళు ఉన్న ప్లేస్ కి వెళ్ళండి. అరే ఎక్కడికి వెళ్తారా? మా చోటు ఎక్కడుందో మీ ఎవరికి తెలియదు కదా. దాన్ని మేము ఎవరికి చెప్పం కదా. అది మా చోటు చోరుగలి బంగ్లా నంబర్ 55 అని. ఈ తెలివి తక్కువ వాళ్ళందరూ వాళ్ళకి వాళ్ళే గోతులు తవ్వుకుంటారట. కానీ దాని వల్ల మిగతా వాళ్ళకి లాభం అట. ఏంటి అనుమానమా? పని అయిపోయింది. వీళ్ళ ప్లేస్ కి మీరు వెళ్ళండి, నేను పోలీస్ స్టేషన్ కి వెళ్తాను. ఇక్కడ నుండి ఎలాగైనా తప్పించుకోవాలా. ప్రపంచంలో ఉన్న డాన్లందరూ ఈ రోజు పార్టీకి వస్తున్నారు. ఆ పార్టీలో మనం ఖచ్చితంగా ఉండాలి. ఊరి బాబా, ఒక పెద్ద పోలీస్ టీం ని తీసుకువెళ్లారు, కానీ పొట్టి చేతులతో వచ్చారంటే. ఇప్పుడు మీకేమైంది ఇన్స్పెక్టర్ పాండా? సార్ అదేంటంటే అవును, మీరు మాత్రమే 6 నెలలైంది ఆ మామూలు గుంపుని మీరు అసలు పట్టుకోలేకపోయారు. ఇందులో మాటలు ఒకటి గొప్పగా. నేను వెంటనే మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేయడానికి ఏర్పాట్లు చేస్తాను. నమస్తే కమిషనర్ సార్. అందరు ఎలా ఉన్నారు? అరే సైటో, మీరేంటి ఇలా వచ్చారు? అరే రామ్ సింగ్, మీ కూతురు ఎలా ఉన్నారు? సార్, మీ దయ వల్ల నా కూతురికి బ్రహ్మాండంగా పెళ్లి జరిగింది. మీరు నిజంగానే పెద్ద మనిషి సార్. మీరు ఇచ్చిన డబ్బు వల్లే మా అమ్మ ఆపరేషన్ పూర్తయింది. మీరు చేసిన మెలికి ధన్యవాదాలు సార్. మీరు నా కొడుక్కి కాలేజీలో సీట్ ఇప్పించారు కదా సార్. సార్, ఈ నగరంలో ఉన్న వాళ్ళందరికీ మీరు సహాయం చేస్తున్నారు. మీరెందుకు ఇక్కడికి వచ్చారు? నా పేరు దన్నా, తినేది బన్ను, ఉండేది ఇంట్లో. అందుకు మేమేం చెయ్యాలి? పాండా, మర్యాదగా మాట్లాడండి. మర్యాదగా. మీరు ధనా సార్ గురించి వినలేదా? ఈయన ఈ సిటీలోనే పెద్ద మనిషి, అందరికీ సహాయం చేసే మనిషి, అలాగే నా మిత్రుడు కూడా. మిమ్మల్ని ఫ్రెండ్ గా అనుకోని ఇక్కడికి వచ్చాను. నాకు సాయం చేయండి. చెప్పండి, నేను సహాయపడతాను. నాకు Z+ సెక్యూరిటీ కావాలి. ఒట్టి Z+. ఏయ్ పాండా, నీకు తెలీదు, ఈయనకి సిటీలో చాలా ఆస్తులు ఉన్నాయి. ఏముంది? ఆస్తుల గురించి అడుగుతున్నారు. ఆస్తుల గురించి. పేరు దన్నా, తినేది బన్ను, ఉండేది ఇంట్లో. ఈయనే దోనా. అరే ఏంటి దోనా? అసలు ఏం విషయమో చెప్పండి దోనా సార్. దోనా కాదు, దన్నా. నేనే దన్నా, దన్నా సెట్. లలన్ పప్పర్ నా ఇంట్లో దొంగతనం చేసేటట్టుగా మాట్లాడుకుంటున్నారు. నా పాండా, మీరు ఆ గ్యాంగ్ ని పట్టుకోలేకపోయారు. ఈయన సిటీలో పెద్ద ఆయన, మర్యాద కూరిన వారు. ఆయనే బెదిరిస్తున్నారు. మీరు ఇక్కడ పని చేయకుండా తింటున్నారు. నో సార్, నేను మునుపట్లా లేదు సార్. నేను భోజనం తగ్గించేస్తాను సార్. పాండా! సారీ సార్. చాలు, తన గురించి అయితే మాట్లాడొద్దు. నా గురించి ఆలోచించండి. నన్నైతే పచ్చడి చేస్తారు. అది జరగదు. ఏం సార్ జరగదు? వాళ్ళు గ్యాంగ్స్టర్. సరదాగా మాట్లాడతారా? లేదు సార్, వాళ్ళెలా మిమ్మల్ని అలా చేస్తారు? మేమున్నాం కదా, మేము చూసుకుంటా. సార్ ఏం మాట్లాడుతున్నారు? వాళ్ళేమైనా చేసేదాకా మీరు చూస్తూ ఊరికేనే ఉంటారా? లేదు సార్, మిమ్మల్ని ఓర్పుగా ఉండమంటున్నారు. టెన్షన్ అవ్వద్దు సార్, మేము త్వరలోనే వాళ్ళని పట్టుకుంటాం. అలా అయితే ఇంకా వాళ్ళని మీరు పట్టుకోలేదా? ఇంకా లేదు, త్వరలోనే వాళ్ళని పట్టుకుంటాం సార్. మా మనుషులు వాళ్ళ గ్యాంగ్ కి దగ్గరైపోయారు సార్. అలాగా? ధన్యవాదాలు. ఏంది మిత్రులారా, అలా ఆశ్చర్యంగా చూస్తున్నారేంది? నా నెత్తినే ఉన్నా కొమ్ములు మొలిసినాయా? చుట్టాన్, విల్లన్ తల మీద కొమ్ములేవి మొలవు. ఈ సోటు మనదే, సమయం మనదే. కొమ్ములు వస్తే ఏటి, రాకపోతే ఏటి అనుమానమా? అలాగే, కానీ అనుమానంగా ఉంది. మీ వెంట పోలీసులు వచ్చారు కదా, వాళ్ళ దగ్గర నుంచి ఎలా తప్పించుకున్నారు? ఇదిగో చూడండి, మమ్మల్ని పట్టుకోవడం కష్టం కాదు, చాలా కష్టం. అవునా, మేము ట్రక్ లో నుంచి తప్పించుకొని వచ్చాము. ట్రక్ నలుగురు కారులోనే కదా ఎస్కేప్ అయ్యారు. అదే మేము కారులో ఎస్కేప్ అయిన సంగతి మీకు తెలుసు. ఆ ఇన్స్పెక్టర్ కూడా నేను ఎస్కేప్ అయిన సంగతి తెలిసిపోయింది. అందుకని మేము కారు దిగే ట్రక్ తీసుకుని ఎస్కేప్ అయిపోయాము. వీళ్ళేమో ఇంకా మన లల్లన్, పప్పన్, చుట్టన్, ఇంకా బబ్బన్. ఇప్పుడు కూడా నాకు అనుమానంగానే ఉంది. నువ్వు అనుమానిస్తుడివి. చూసావా, నీ గురించి వాళ్ళు బాగా తెలుసుకున్నారు. ఇప్పటికైనా నువ్వు అనుమానించడం ఆపు. అనుమానం అనేది మనిషికి శత్రువు లాంటిది. వాళ్ళని వాళ్ళే నమ్మరు. ఏదైనా ఆహారంలో కలిపారా అని ఆలోచిస్తారు, తర్వాత ఆహారాన్ని వేస్ట్ చేస్తారు.
నీకు అనుమానమా? ఆహారం అనగానే గుర్తొచ్చింది, నాకు చాలా ఆకలిగా ఉంది. ఏదైనా ఆహారం ఉంటే పెట్టవా? భోజనం గురించే ఎప్పుడు మాట్లాడుతూ ఉండుకు జోర్దారు. జోర్దారా? ఎవరా జోర్దారో? జోర్దార్ అంటే బాగా ఆకలేస్తుందని అర్థం. తినడానికి ఏమైనా ఉంటే పెట్టండి అయ్యా. అటు చూడండి బాస్ వస్తున్నారు. ఎక్కడొస్తున్నారు? కంటికి కనిపించట్లేదే. ఆయన కంటికి కనిపించరు, గొంతు మాత్రమే వినిపిస్తుంది. ఏంటి మర్చిపోయావేటే? అరే తను తప్పించి వెళ్ళలో కొంచెం గాయమైంది. అది కాకుండా తనకి మెదడు కొంచెం తక్కువ కదా. నేను సడన్ గా వచ్చింది మీ అందరికి షాకింగ్ గా ఉందా? రావాలనుకున్నా కానీ ఒక న్యూస్ ఉంది. మనకొక న్యూస్ వచ్చింది. మేము నిన్న బుజ్జినే తిన్నామో, దాని గురించి ఏమైనా తెలిసిందా ఏంటి? అరే యార్, మనకి పోలీస్ గురించి ఒక న్యూస్ వచ్చింది. డాంకీ డాంకీ అని చెప్పేశారా? తమ్ముడు, మన పోలీసులు పంపించిన స్పైని వాళ్ళు కనిపెట్టేశారు. పద పారిపోదాం. చూసారా, నేను అనుమానించేది కరెక్ట్. ఇదే వీళ్ళందరూ గూఢచారులు వెళ్ళి పట్టుకోండి. వీని వదిలేండి, మిగతా వాళ్ళని పట్టుకోండి. అటు చూడండి, ఎగిరే చందమామ కనిపిస్తుంది. మొహం మూసుకోకో, నీ చేతి. న్యూస్ పేపర్ లో నేను నీ ఫోటోని చూశాను. నువ్వు దన్నా సెట్వే కదా? లేదు, నేను చూడ్డానికి తనలాగే ఉంటా. ఓ, అంటే ఎలా? లల్లన్ పప్పన్ చుట్టన్ బబ్బన్ లా ఉంటుంది, అలాగేనా? అవునవును, తను ఎప్పుడు చెప్తూ ఉంటాడు, నా పేరు దన్నా, తినేది బన్ను, ఉండేది ఇంట్లో. నేను అలా చెప్తానా ఏంటి? లేదు, మంచిదైంది, నాకు బాగా అర్థమైంది. నేను మా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి నువ్వు దన్నా సెట్ అని చెప్తే వాళ్ళు నన్ను చూసి నవ్వుతారు. థ్యాంక్ యూ. వెల్కమ్. ఇదిగోండి, ఈ యాపిల్ తినండి. నువ్వు పాడైపోయిన పదార్థానివే, నువ్వు అమ్ముడు పోని బ్రాండ్వే, నువ్వు అసలు రౌడీవే కాదు. అలాగా? అవును, నువ్వు దున్నపోతువే. అలాగా? అయితే ఈ దున్నపోతు ఎలా దాడి చేస్తుందో చూస్తావు. ఎస్కేప్. పట్టుకోండి. అవును, నేనే మీ బాస్. ఆ పిల్లి అయితే నా మొహాన్ని చూసింది. వాడు నా రహస్యాన్ని తెలుసుకున్నాడు. వాడిని వెంటనే పట్టుకోండి. వాడు పోలీస్ దగ్గరికి మాత్రం వెళ్ళకూడదు. అప్పుడు వీళ్ళు నకిలీ అయితే అప్పుడు నిజమైన లల్లన్ పప్పన్ చుట్టన్ పప్పన్ ఎక్కడున్నారు? మీ బాసు పేరేంటి ఇప్పుడు చెప్తావా లేదా? ఏ ఇన్స్పెక్టర్, దీని ప్రతిఫలం నువ్వు అనుభవించాల్సిందే. ఇప్పుడు మీ బాసు పేరు చెప్పలేదో, మీ మూతి మీద ఒక్కటిచ్చి నీ మూతిని బలూన్లా చేస్తాను. ధైర్యం ఉంటే ఒక్కసారి కట్లిప్పి చూడు. ఈ సోటిని నిన్ను తుక్కు చేసేసి ఇక్కడి నుంచి ఎలా తప్పించుకుంటానో చూస్తూ ఉండు. నేను పంపించిన మనుషులు అక్కడికి వెళ్లి చేరారు. మీ బాస్ ని పట్టుకున్న తర్వాత మీరు జైల్లో పుచ్చిపోతారు. చేసింది ఎవరు బాబు? మేమేమైనా అట్టికాయలమా జైల్లో పండిపోవడానికే? నువ్వు నోరు ముయ్, లేకపోతే హనీ ఫ్రస్ట్రేషన్ నిన్ను నాశనం చేస్తుంది. నీ బాసు పేరు చెప్పు, లేదంటే ఇక్కడే ఉంటారు. మేము ఇక్కడ బందీగా ఉన్న సంగతి నీకు తెలుసు, నీ పై అధికారులకు కూడా తెలుసు మేము ఇక్కడ బందీగా ఉన్నామని. కానీ మీకెవరికి తెలీదు మేము ఇక్కడి నుంచి తప్పించుకుంటున్నామని. నీ నుంచి మేము తప్పించుకున్నాం, కానీ మా నుంచి నువ్వెలా తప్పించుకుంటావు చెప్పు.
ఇక్కడి నుంచి తప్పించుకోవడం అంత తేలికైన పని కాదు. ఈ ఇన్స్పెక్టర్ పాండాని అంత తేలిగ్గా మీరు మోసం చేయలేరు. అయితే మమ్మల్ని ఎలా అంచనా వేయాలి? అదేనయ్యా, గొప్ప కోసం ఇలా మాట్లాడుకుంటారు. అరే మీరు గొప్ప కోసం ఇలా మాట్లాడుకుంటున్నారో, ఆ గొప్పే లేకపోతే ఎలా మాట్లాడతారో? అరే అలాగేనయ్యా మాట్లాడతారు. అదే ఎక్కడ మాట్లాడతారో, ఎవరు మాట్లాడతారో? అరే క్షమించయ్యా, తప్పుగా మాట్లాడాను. తప్పించుకున్నావయ్యా. ఇప్పుడు మన అందరూ ఆ డాళ్ళు పతికి వెళ్ళిపోదాం. దేశంలో డాన్లందరూ రేపేగా కలుసుకుంటున్నారు. ఎందుకు ఈ రోజు ఇంత అవసరం? డాంకే వాళ్ళ నలుగురు మన స్థానానికి వెళ్ళిపోయారు. వెళ్ళి అడ్డుకోవాలి. పదండి వెళ్దాం. వాళ్ళు బాస రహస్యాన్ని తెలుసుకున్నారు. వెళ్ళి వాళ్ళని పట్టుకోండి. త్వరగా పరిగెత్తండి. పదండి వెళ్ళి తాకుందాం. పదండి తాక్కుందాం. మారిపోండి. వీళ్ళని పట్టుకుని మన గొడవనికి తీసుకెళ్ళండి. దుర్మార్గులారా, మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారా? మా దగ్గర నుండి అంత సులువుగా తప్పించుకుందాం అనుకున్నారా? ఎప్పుడు దొరికారు? పదండి గొడవనికి వెళ్దాం. అనియా ఇప్పుడు మనం ఇరుక్కున్నాం. ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం? వెంటనే హైడాకి వెళ్దాం. అరే అక్కడి నుంచి తప్పించుకొని వచ్చావో, మళ్ళీ ఆ చోటుకి ఎందుకని వెళ్ళాలి? ఇన్స్పెక్టర్ పాండాతో మనం వెంటనే ఈ విషయం చెప్పాలి. మన రహస్యం బట్టబయలైంది. వెంటనే రండి. అరే ఎందుకు మమ్మల్ని పట్టుకున్నారు? వదిలిపెట్టండి. అలాగే వదిలేస్తా. వీడు ఇప్పుడు కూడా యాక్టింగ్ చేస్తున్నాడే. తప్పకుండా వీడి దగ్గర ఏదో ఒక ప్లాన్ ఉండుంటుంది. ఇప్పుడు మన క్యారెక్టర్ లో ఉండాలి. ఫోకస్ చెయ్యి హనీ, ఫోకస్ చెయ్యి. ఇప్పుడు మిమ్మల్ని ఆ సెత్తన చూడండి. నేను గనక ఎగిరి తన్నాను అనుకోండి, తిన్నగా వెళ్ళి అండాలో ఇరుక్కుంటారు. కానీ ఇక్కడ అండా లేనే లేదే. అరే ఆ సఖి గ్రామం పేరు అండా. ఏంటయ్యా ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది. వీళ్ళు మన గురించి పూర్తిగా తెలిసి పెట్టుకున్నారబ్బా. నువ్వు అండా గ్రామంలో పుట్టిన వాడివి. మీ నాన్న జక్కి పాండే కర్ర యుద్ధం చేసేవారు. మీ అమ్మ లక్కీ పాండే పిక్ పాకెట్ చేసేవారు. అక్కడున్న నిన్ను నేను నగరానికి తీసుకొస్తే నా కాడే నువ్వు తమాషాలు చేస్తున్నావా? ఇందాకే మేము మోసపోయాం. ఈసారి ఖచ్చితంగా మోసపోము. వీళ్ళని పట్టుకుని ఊతికి ఆరేసేయండి. అరే డాంకిల్లారా, ఊరికే కొడితే చేతులు కాళ్ళు విరగవో. సరే ఎలా విరగొడతానో చూస్తూ ఉంటా. అరే ఎవరో ఒకరు నన్ను కాపాడండి.
అయ్యో బాబోయ్, కొట్టే ఒక్కో దెబ్బలల్లని పప్పని చుట్టని బబ్బని కొట్టినట్టే ఉందే. వాచిపోయింది రోయ్. చూస్తారేట్రా పారిపోండి. ఆగండి, మా గ్యాంగ్ లో ఉన్న వాళ్ళని మేము కొడతామా చెప్పండి. ఏమయ్యా, మేమే మీ వాళ్ళం. పోలీసులు బంధువులు అందరూ వచ్చి పారిపోయారు, కానీ మీరు మాత్రం మమ్మల్ని పట్టేసుకున్నారు. వెళ్ళండి, వెళ్ళి వెంటనే ఆ నలుగురిని పట్టుకోండి. రేపు మనం ఆ డైమండ్ డీల్ గురించి మాట్లాడుకోవాలి. అవును, నీకెలా తెలుసు? ఏ డాంకే, పోయిన వారమే కదా విదేశీయులు మనతో డీల్ మాట్లాడారు. కానీ పోయిన వారం మనం ఇక్కడెక్కడ ఉన్నాం. ఇంకెక్కడ అనుకున్నా జంపూరాలనే కదా. మీరింకా ఏంటి మా మొహాలు చూస్తున్నారు? వెళ్ళి ఆ నలుగురు ఎక్కడున్నారో త్వరగా కనిపెట్టండి. వాళ్ళు వెళ్ళి డాన్ పార్టీని పాడు చేయకూడదు. మనం అక్కడి నుంచే వచ్చామో, మళ్ళీ ఎందుకని నన్ను అక్కడికే తీసుకెళ్తున్నారా? ఇంకా అతను మైకోలోనే ఉన్నారు. లల్లన్ పప్పన్ చుట్టన్ ఇంకా బప్పన్. ఇందులో ఎవరు ఇక్కడ కనిపించట్లేదు, చూడండి. అరే, బాగా గాయాలయ్యాయి, ఉబ్బిపోయింది చూడండి. అరే, దెబ్బలు తింటే వాచిపోవడం కన్ఫర్మే కదా. మరి ఏంటి ఆయన పువ్వులాగా తలతల్లాడిపోతుంటారా? అరే, ఇప్పుడు ఎందుకయ్యా ఆ భాషను ఎక్కడ మాట్లాడుతున్నావు? రే, మన భాషే, ఇంకెక్కడ మాట్లాడమంటావో. కానీ మీరెందుకు ఇలా మామూలుగా మాట్లాడుతున్నారా? నిన్ను ఇదిగో ఈ డాంకీ సంగతి పక్కన పెట్టు, ముందు పోలీసులు ఫోన్ చేయి. అరే, వాళ్ళు పారిపోయారు కదా, మరి ఎందుకని పోలీసులకు ఫోన్ చేయాలి? ఈయన మనం కాపాడి తీరాలి. అరే, కాపాడాలంటే ఎందుకని ఆయన పడేసి ఇలా కొడుతున్నారా? తెలివైనవాడా, నీకు తెలివి కాస్త తక్కువే. అవసరమైనప్పుడు దాన్ని ఉపయోగించు, లేదంటే అది కూడా లేకుండా పోతుంది. సరే, నువ్వేం చేస్తున్నావు? ఫోన్ చేయి. హలో హలో, కమిషనర్ సార్, పాండా సార్ కి దెబ్బ తగిలింది. నేను లొకేషన్ పంపిస్తాను, మీరు వెంటనే టీంతో కలిసి ఇక్కడికి రండి. అరే ఏంటి, నువ్వు ఎందుకని ఇప్పుడు కమిషనర్ కి కాల్ చేశావు? సరే, నేను నోరు మూసుకుంటాను, కానీ మనం దొరికిపోతాం, అది కూడా చూపేస్తాను, సరేనా? మీరా? ఏం సార్, ఏదో మొట్టమొదటిసారిగా మమ్మల్ని చూస్తున్నట్టుగా ఇలా ఆశ్చర్యపోతున్నారు? అదే కదా, ఇప్పుడే కదా మనం నేరుగా కలుస్తున్నాం. సమయం అనేది బంగారం లాంటిది. అనవసరంగా సమయాన్ని వృధా చేయకండి. వెంటనే ఇన్స్పెక్టర్ పాండాని హాస్పిటల్ కి తీసుకువెళ్ళండి. ఒకవేళ ఈ సమయంలో తీసుకెళ్లకపోతే దారుణమైన సమయం వస్తుంది. ఏంటి అనుమానమా? పట్టుకోండి ఈ లల్లన్ పప్పన్ చుట్టన్ బొబ్బుని. అరే, మేము వాళ్ళం కాదు, కావాలంటే ఇన్స్పెక్టర్ పాండాని అడగండి. అరే, ఈయనే మాట్లాడతారా? మనం ఈయన కొట్టి కొట్టి కళ్ళు తిరిగి పడిపోయేలా చేశాం కదా. పట్టుకోండి. వాళ్ళందరూ పోలీసులు, వాళ్ళని కొట్టొద్దు. ఏమన్నావు? వీళ్ళని కొట్టకూడదా? వీళ్ళందరూ మనకంటే చాలా పెద్దవాళ్ళ ఏంటి?
కమిషనర్ సార్, నకిలీని అసలు అనుకుని మీరు చాలా పెద్ద తప్పు చేస్తున్నారు. సమయము బాలు చెయ్యి దాటిపోయిందంటే అది బౌండరీ దాటి వెళ్ళిపోతుంది. ఏంటి అనుమానమా? పోపెట్లాగా మాట్లాడి నన్ను తెలివి తక్కువ చెయ్యకు. పరిగెత్తండి, పట్టుకోండి, ఎవరు తప్పించుకోకూడదు. రోజా పూల వచ్చే పువ్వుమొగ్గ. నీకు బ్రెయిన్ ఉందా లేదా? గులాబీ పువ్వు నుంచి ఎలా ఇంకొక పువ్వు వస్తుంది? కొంచెం నోరు వస్తావా? అది కోడ్ వాడు. అసలు పగిలిపోదు మట్టుకుండా. ఓకే, హియర్ మీ డైమండ్స్. ఇదిగో ఎక్కడ ఉంది? ఇంత డబ్బులా? ఇన్ని డైమండ్సా? ఇది నిజంగా చాలా తప్పు పోపాట్. ఏయ్, నన్ను పాపట్ అన్నావంటే నిన్ను సెత్తడి చేసేస్తాను. నా పేరు చుట్టన్. ఓ, నిజమైన పేరు చెప్పకూడదా? మనం ఇప్పుడు క్యారెక్టర్ లో ఉన్నాం. ఫోకస్ హనీ, ఫోకస్. ఇది చాలా తప్పు. నేను మళ్ళీ స్మగ్లర్నే, కానీ స్మగ్లింగ్ చేయడానికి ఒప్పుకోను. డాంకీ, ఎంత పని చేసావు నువ్వు? ఈ డబ్బుని మనం వాడి దగ్గర నుంచి తీసుకున్నాం. ఇప్పుడు డబ్బులు వజ్రాలు మన చేతిలోనే ఉన్నాయి. మనం వినే డాంకీ అనుకుంటూ ఉన్నాం, కానీ వీడు మనకి డబ్బులు లాభాన్ని తెచ్చి పెట్టాడు. పదండి గుడానికి వెళ్దాం. ఎందుకని మన గుడౌన్ కు వెళ్ళాలి? మనం డబ్బుల్ని తీసేసుకున్నాం కదా. అయితే తిన్నగా పోలీస్ స్టేషన్ కి వెళ్ళి వాంటెడ్ గా మనమే దొరికిపోదాం అంటావా? మనల్ని ఎందుకు పట్టుకోబోతున్నారు? మనం వాళ్ళ కోసమే కదా పనిచేస్తున్నాం. నువ్వు డాంకీగానే ఉంటావా? మన బాస్ కోసమే కదా మనం పనిచేస్తున్నాం. పద గుడానికి వెళ్దాం. అయితే తమ్ముడు అందరినీ పట్టుకొని పోలీస్ స్టేషన్ కి వెళ్తాడనుకుంటాను. బన్నీ, నువ్వు నిజంగానే ఇంటెలిజెంట్ వే, అందుకని వాడు ఎటువంటి ప్రాబ్లంలోనూ ఇరుక్కోవడం లేదు. అన్నా, మీరు బాగా అలసిపోయినట్టున్నారు. కాస్త నూడిల్స్ తింటారా? సరేనయ్యా, సరే. మాకు నూడిల్స్ వేయండి. పరిగెత్తండి. కొంచెం తిని పెడదాం, అప్పుడే మనకి ఎనర్జీ వస్తుంది. మనిషి బతకడం కోసమే తింటున్నాడు, కానీ కొన్ని సందర్భాల్లో జీవితాన్ని కాపాడుకోవడం కోసం ఆహారాన్ని వదిలివ్వాలి. ఏంటి అనుమానమా? అందరూ పైకెళ్ళండి. ఇకపై ఏమీ చెయ్యలేము, ఎందుకంటే సమయం వాళ్ళదే, చోటు వాళ్ళదే, ఇంకా పట్టుకోవలసిన మూడు కూడా వాళ్ళదే. ఏంటి అనుమానమా? కానీ బుర్రా మనది కదా. నేను ఇప్పుడు ఏమైతే చెప్తానో అలాగే చెయ్యండి. మీ అందరికి చాలా థ్యాంక్స్. ఇప్పుడు మా మీద చెయ్యండి చూస్తాం. మా దగ్గర మా కుటుంబం వాళ్ళ పెద్ద బృందమే ఉంది. పోలీసులతో గొడవ ఎందుకులే, పదండి వెళ్ళిపోదాం. వెళ్ళండి. అరే, వీళ్ళు చాలా మంది ఉన్నారు. పదండి వెళ్ళి పోలీస్ ఫోర్స్ ని తీసుకొద్దాం.
ఇక్కడికి ఎందుకని వచ్చామో? మళ్ళీ ఎవరికి దెబ్బ తగలేదు కదా? ఇక్కడే ఇన్స్పెక్టర్ పాండాని అడ్మిట్ చేశారు. అతనే మనల్ని కాపాడగలరు. అప్పుడప్పుడు నన్ను డాంకీ అంటున్నారు, కానీ నాకంటే పెద్ద డాంకీ మీరే. అరే ఆయన ఒక్కడికే మన గురించి నిజం తెలుసు. అరే ఇలా చూడు తిండిపోతా, అది వాడికి తెలుసు కదా. మనల్ని చూస్తే వాడు పట్టుకోడా ఏంటి? ఒకవేళ నువ్వు తెలివనే సముద్రం దగ్గరికి వెళ్లి నిలబడ్డా కూడా తెలివనే అలా నిన్ను ముట్టుకోను కూడా ముట్టుకోదు. ఏంటి అనుమానమా? సముద్రంలో తెలివైన సముద్రం కూడా ఉందా? మనం ఇన్స్పెక్టర్ పాండాకి సిగ్నల్ ఇవ్వాలి. చూడండి, ఆ నలుగురు ఇన్స్పెక్టర్ పాండాని అటాక్ చేయడానికి వచ్చారు. పట్టుకోండి. అరే చూస్తారేంట్రా, పట్టుకోండి. మళ్ళీ పోలీసా? పారిపోండి. జస్ట్ మిస్ లేకపోతే అంతే. ఏ డాంకిల్లారా, ఇక్కడికి ఎందుకని వచ్చారో? ఇది పోలీసుల చోటు. ఒక మనిషిని పట్టుకోవాలంటే వాడిని అన్ని చోట్ల వెతుకుతారు, కానీ వాడు ఉన్న చోట వాడిని వెతకరు. ఏంటి అనుమానమా? నాకు తల తిరిగిపోతుంది. ఎందుకని నువ్వు అనవసరంగా ఇంత పెద్దగా మాట్లాడుతున్నావు చుట్టను? అరే ఏంటయ్యా, తను ఎప్పుడు ఈ భాషలోనే మాట్లాడుతుంటాడు, కానీ నువ్వు ఆ భాషలో మాట్లాడడం ఆపేయి. అది నా మాతృభాష. దాని గురించి తప్పుగా మాట్లాడితే నేను నిన్ను బట్టల్లా ఉతికి ఆరేస్తాను. నా పేరు లల్లన్, అర్థమైందా? లల్లన్. నువ్వు డాంకీవి, నీకు తొందరపాటు ఎక్కువ. భలే దద్దమ్మవి, కానీ లల్లన్వి కాదు. మరి ఎవరై ఉంటారో? నువ్వు హనీవి. అది సరే, అసలు ఈ హనీ అనేవాడు ఎవడో? మీ అందరికీ బ్రెయిన్ పాడైపోయిందా ఏంటి? ముందు ఇన్స్పెక్టర్ ని కొట్టి తల తిరిగిపోయేలా చేశారు, మళ్ళీ మీరే పోలీసులకు ఫోన్ చేసి చెప్తున్నారు. ముందు వీడిని ఇక్కడి నుంచి బయటికి తరివేయండి. మీ మాతృభాషను వదిలేసి తెలుగులో మాట్లాడుతున్నారు. ఇక్కడి నుంచి తప్పించుకుని పారిపోతున్నారు. మళ్ళీ గొడవకు వెళ్లకుండా ఇక్కడికే వచ్చి చేరుకున్నారు. 2 రోజుల నుంచి పరిగెత్తి నేను అలసిపోయాను. సరే, ఎందుకని ఇప్పుడు అనవసరంగా దిక్కులు చూస్తున్నారు? ఈ రోజు పార్టీ ఉంది. దేశంలో ఉన్న డాన్లు అందరూ వస్తున్నారు. ఈ పాటికి బాస్ కూడా చుట్టాడు. మనం వెళ్ళి చేరుకోలేదనుకో మన మీద చాలా కోపడతారు. బాస్ ఎక్కడికి వస్తారా? అరే బాసేగా అందరినీ పిలిచారు, ఆయన రాకుండా ఉంటారు. ఇక్కడి నుంచి మన రోడ్డుకి తప్పించుకొని పరిగెత్తాలి కదా. ఎందుకని అక్కడి నుంచి అనవసరంగా అటు ఇటు దిక్కులు చూస్తూనే ఉన్నారు? అలా అయితే రోడ్లో కలుసుకున్న వాళ్ళు గ్యాంగ్స్టర్స్. వాళ్ళలో హనీకి బదులు మనం వీడిని తీసుకొచ్చామా? అరే ఏంటి నువ్వు నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావో? అరే అదేం లేదన్నయ్యా, మీరు చెప్పేది నిజమే. బాసు కోపడతారు. సరే ఓకే, కానీ పార్టీ జరిగే చోటుకు తీసుకెళ్ళండి. Mind starter. I'm loving this. అరే ఏంటిది? బయట దేశం వాళ్ళు కూడా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. డాన్స్ పాట ఉంటే భలే ఉంటుంది. ఇదిగో అన్నా, మాలాగా డాన్ వేషం వేసుకొచ్చే సరుకు దొంగతనం చేస్తున్నారా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇక్కడ ఏం జరుగుతోంది?
నువ్వు దారుణమైన బాసువే, శ్వాస ఆగిపోయిన బాసువే, కానీ నువ్వు అసలు బాసువే కాదు. ఏం చెప్పావు? అవును, నువ్వు గడ్డివి, కానీ వీళ్ళందరూ కలిసే నిన్ను ఎండి గడ్డిగా మార్చేశారు. అలా అయితే వీళ్ళ నలుగురు నిన్ను మూర్ఖుడిని చేశారు, నువ్వు కూడా మూర్ఖుడు అయిపోయావు. బుర్రా బొబ్బాస్ పండు లాంటిది, సరైన సమయంలో మనం యూజ్ చేయకపోతే అది పండిపోయి పాడైపోతుంది. ఏంటి అనుమానమా? ఏయ్, నాలాగే వేషం వేసుకుని నాకే బుద్ధులు చెప్తున్నావా? అందరినీ సిద్ధం చేసేయండి. అరే ఏంటయ్యా, చెవులు శేషంగానే పోసుకున్నావా? చెప్పింది వినపడదా? కొట్టండి. ఎలా మిమ్మల్ని కొట్టడం? ఎవరు నకిలీ ఎవరు నిజం ఎవరికి తెలుసయ్యా? సరే చెప్పు, మా వీపుల మీద ఎద్దు గుద్దిన ఆనవాళ్ళు ఏమైనా ఉన్నాయా? లేదా? ఇదిగో చూడండి, ఏదైనా ఆనవాళ్ళు ఉన్నాయా? లేవు కదా, మేమే ఒరిజినల్. అరే మా వీపుల మీద కూడా ఎలాంటి ఆనవాళ్ళు లేవు, ఇదిగో చూడండి. దీన్నే టైం అని చెప్తారు. గుర్తు కూడా సరిగా తెలియట్లేదు. మనిషి కష్టం వచ్చినా కూడా బాధను తట్టుకుంటాడు. ఏంటి అనుమానమా? చూసారా, ఇరుకుపోయారు. ఇలాంటి అద్భుతమైన నీతిని ఎవరు చెప్తారో చెప్పండి, నేను మాత్రమే చెప్పగలను. అదిగో అక్కడ చూడండి, అతను మష్రూమ్ తింటున్నాడు. నాకు మష్రూమ్ తింటే ఎలర్జీ వచ్చేస్తుంది. అతనే నకిలీ. అవును, మనోడు చెప్పేది కరెక్టే. కొట్టండ్రా. వీళ్ళలో మనోడు ఎవరని ఎలా కనిపెట్టాలి? రూపం ఒకేలా ఉంటే బలం కూడా ఒకేలా ఉండొద్దా? వీళ్ళందరినీ చితకబాది పండ పెడతాను, చూస్తా ఉండు. టైం ప్లీజ్. ఒకేలా ఉండే వాళ్ళని కొట్టకూడదు. అవును అదే. సరే పద, మిగతా వాళ్ళని కూడా వెళ్ళి కుమ్మేద్దాం. ఏం చేస్తున్నావు నువ్వు? లన్నను కొట్టు. ఏ డాంకీ, నన్ను నేనే ఎలా కొట్టుకుంటాను? నువ్వు హనీవి కదా? లేదు బాబు. అయితే ఇదిగో తీసుకో. ఏయ్ పిల్లి, ఈ జోదర్ని కొడతావా? నిన్ను తీసుకో. ఏ జోర్దార్, నేను హనీనే, నన్నెందుకు కొడుతున్నా? చెప్తే వినండి. వద్దులేండి వద్దు. ఈ లల్లన్ మీద చేయి వేస్తారా మీరు? ఏంటి మిత్రమా, మనోళ్ళని ఇలా పడి కొట్టేస్తున్నావేంటి? నాకెలా తెలుసు ఎవరు ఒరిజినల్ ఎవరు నకిలీ అని? అందుకే నేను అందరినీ కొడతాను బాబు. ఆపండి. వీడు మనోడేనా? లేదు, వీడు మనోడేనా? వీళ్ళ లేకపోతే వీడా? ఎవరు? వీళ్ళలో ఎవరు మనవాడు? వీళ్ళలో ఎవరు నకిలీ ఎవరు నిజం? వావ్ బాసు, మీరు ఆదర కొట్టేశారు. వాళ్ళనే పట్టుకోండి. అరే మమ్మల్ని ఎందుకు పట్టుకుంటున్నారు? ఆ వాళ్ళే నకిలీ. అరే మీ వాళ్ళు మీరు కనిపెట్టలేకపోయారా బాస్? అరే మిత్రమా, ఈయన కూడా మనలా ఒకేలా ఉండడం వల్ల కన్ఫ్యూజ్ అయిపోయింది. మనం కూడా ఇన్ని టన్నా సెట్ అనుకున్నాం. అరే ఇతను దన్నా సెట్ అయ్యా. అరే ఇతనేనా మన నిజమైన బాసు? మా అందరికి తెలుసులే. ఇప్పుడు మనందరికీ తెలిసిపోయింది, అంతే కదా బన్నీ? అవును. పేరు తన్నా, తినేది బన్ను, ఉండేది ఇంట్లో. వీళ్ళందరూ నకిలీ. నా రహస్యాన్ని తెలుసుకున్నారు. ఎవరు ఇక్కడి నుంచి వెళ్ళకూడదు. ఎవరు కదలకూడదు, లేదా ఎముకల్ని లెక్క పెడతాను. ఎముకలు లెక్క పెట్టడానికి చాలా టైం అవుతుంది. ఇప్పుడు అరెస్ట్ చేసుకోండి, పోలీస్ స్టేషన్ తీసుకువెళ్ళాక మీరు లెక్క పెట్టుకోండి. మీరు ఇక్కడ చేస్తున్నారు? అది వచ్చి నేను వచ్చి సార్, ఇతనే గ్యాంగ్ లో బాసు. మిత్రుడిగా ఉండి నన్ను మోసం చేస్తారా? మీ చెమడలు ఒడిచేస్తాను. దన్నా పేరు దన్నా, తినేది బన్ను, ఉండేది ఇంట్లో. ఇన్స్పెక్టర్ పాండా, మీరు బాగానే ఉన్నారా? ఏం కాలేదు కదా? ఏదో రకంగా గ్యాంగ్ లీడర్ ని పట్టుకున్నాం. ఆ తర్వాత ఇంటర్నేషనల్ డాన్స్ ని కూడా పట్టుకున్నాం. సార్, అందరినీ పట్టుకున్నాం సార్. నాకు ప్రమోషన్ దొరుకుద్ది కదా? దొరుకుతుంది, తప్పకుండా దొరుకుతుంది. నాకు ప్రమోషన్ దొరుకుతుంది. నేను ఏసీ. నాకు తర్వాత ఏం దొరుకుద్ది? ఆశీర్వాదమే. ఇన్స్పెక్టర్ గా ఉండండి, నమ్మకంగా పని చేయండి, అంతే.